సంగం మండలం దువ్వూరు బాలుర వసతి గృహంలో వార్డెన్ శ్రీకాంత్ 56 మంది విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న నైట్ డ్రెస్లు, స్వెట్టర్, టర్కీ టవల్, దుప్పటి, రగ్గు తదితర మెటీరియల్ను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి జడపల్లి దయాకర్ గౌడ్, మారేళ్ల శ్రీనివాసులు, వెంకట సుబ్బానాయుడు, జనసేన నాయకులు హేమసాగర్ పాల్గొని విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు థ్యాంక్యూ సీఎం సార్ ప్లకార్డులు ప్రదర్శించి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని జడపల్లి దయాకర్ గౌడ్ పేర్కొన్నారు. ఈరోజు సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహం నందు బాలుర వసతి గృహం నందు కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల తీసుకున్న ప్రత్యేక శ్రద్ధలో భాగంగా ఈ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులు కూడా అందరి విద్యార్థులాగా ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి ఒక ప్రభుత్వ అది రాజముద్రతో కలిపినటువంటి నైట్ డ్రెస్సులు ఒక 2, ఒక దుప్పటి, బెడ్షీట్, అదేవిధంగా ఒక స్వెటరు, అదేవిధంగా టర్కీ టవలు మొదలగు సామాన్లు ఏది వాళ్ళకి వాటర్ బాటిల్స్, ప్లేట్లు, ఈ టంకు పెట్లు ఇటువంటివన్నీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం చేసుకున్నటువంటి మంచి కార్యక్రమంలో పేద విద్యార్థులకి, వసతి గృహాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఈరోజు పంపిణీ చేయడం ఆదేశాలు ఇచ్చినటువంటి మా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి వారి సూచన మేరకు ఈరోజు హాస్టల్ వార్డెన్ గారు మరియు సిబ్బంది సమక్షంలో విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క మెటీరియల్ అన్నిటి కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో గత 10 సంవత్సరాల్లో లేనటువంటి కొత్త మార్పులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో పిల్లలు పొనుకునేందుకు వర్షం వస్తే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. దానికి కొత్తగా రేకులు వేసి దానికి ఏదో కింద దళ వేసి టైల్స్ వేస్తున్నారు. వాష్రూమ్లు కూడా చూసాను ఈరోజు వచ్చి. గతంలో వచ్చి మేము చదువుకున్నప్పుడు కన్నా కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా వాష్రూమ్లు కానీ బాత్రూమ్లు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ పరిసర ప్రాంతం కూడా చాలా సుమారుగా ఒక 3/4 ఎకరా ఖాళీ స్థలం ఉంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా ఆహ్లాదకరంగా ఉంది.